నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కొత్తపేట నియోజకవర్గం నుంచి 39 మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీలకు ఎంపిక కావటం గర్వకారణమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సంతోషం వ్యక్తం చేశారు. సోమవారం రావులపాలెంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఎంపికైన విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే సమావేశాన్ని ఏర్పరిచారు. విద్యార్థులను అభినందించి వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. 100 రోజుల ప్రణాళిక వారి విజయానికి ఏ విధంగా కారణమైందో విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టాక విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులను గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. మనకి హెల్త్ ఇంపార్టెంట్, చదువు లేకపోయినా మనకి హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి డొక్కా సీతమ్మ అనే మధ్యాహ్న భోజనం పథకం పెట్టి అందరికీ ఆరోగ్యకరమైన ఫుడ్ పెట్టి అందరిని ఆరోగ్యంగా చేసిందండి. అలాగే మనకి ముందు రీజన్ ముఖ్యమండి, చదువుకున్న తర్వాత మళ్ళీ మర్చిపోతాం కదండి. అందరు రీజన్ టెస్ట్ పెట్టారండి. రీజన్ టెస్ట్ కూడా మాకు చాలా ఉపయోగపడుతుందండి. ఆ రీజన్ టెస్ట్లో క్వశ్చన్సే మళ్ళీ మాకు పబ్లిక్లో రిపీట్ అయ్యి ఆ రీజన్ టెస్ట్ 100 days యాక్షన్ ప్లాన్లో కూడా మా సార్స్ కూడా చాలా మాకు సహకరించారు. మా సార్స్ లేదే మేము అలా చదువుకోలేము, ఎందుకంటే వాళ్ళు చెప్తేనే కదా మాకు కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుంది కదండి. అప్పుడప్పుడు ఇన్స్పిరేషన్గా మాటలు చెప్పి మా మేడమ్స్ మా సార్స్ మమ్మల్ని ఇన్స్పైర్ చేసి ముందుకు పెట్టి చేశారు. అంటే గవర్నమెంట్ స్కూల్ ఇంకా అవసరం ఏం లేదండి, గవర్నమెంట్ స్కూల్ అంతా ఫెసిలిటీ కూడా బాగానే ఉంది అనేది తల్లిదండ్రులు ఏమన్నా చెప్పారు. వేదిక మీద ఉన్న పెద్దలకి, ఉపాధ్యాయులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. పిల్లలకి నా ఆశీస్సులు. పిల్లలకి చాలా ఎంకరేజ్గా ఇదివరకు ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం చాలా బాగా చేసిందండి. భోజనంలో అయినా, బుక్స్ అయినా, యూనిఫామ్ అయినా, షూ అయినా ఇవన్నీ చాలా బాగా చేశారండి. విద్యాబోధన అయితే చాలా బాగుందండి. కానీ మా స్కూల్లో ఇంకా టీచర్స్ అవసరం అవుతారని మేము అనుకుంటున్నామండి. మాది గ్యాలీ అండి. నా పేరు టీ గంగాభావని. సోషల్ ఆల్రెడీ టోటల్ ఉన్నాయి సార్. ఒక రెగ్యులర్ సోషల్ పోస్ట్ సార్, అది 10+2లో 3 పోస్టులు, మొత్తం 4 పోస్టులు ఖాళీ ఉన్నాయి సార్. ఆల్రెడీ మనకి డిస్ట్రిక్ట్ ఇన్ఫార్మ్ చేస్తాం చేయడం ఆలోచిస్తాం. ఏదో ఆల్టర్నేటివ్ జరగాలి. అది డిఎం గారితో అవసరం నేను కూడా మాట్లాడతాను. ఏంటో అవసరం మాట్లాడుతున్నారు. చెప్పండి, బట్టియాలు చెప్పిన మాట్లాడాలి. ఇది స్టేట్ వైడ్ ఏంటి వర్క్ అడ్జస్ట్మెంట్ చేస్తారు కదా, సబ్జెక్ట్ వైడ్ అడ్జస్ట్మెంట్ చేస్తారు. అవసరమైతే ఇక డివిజన్ లెవెల్లో కానీ నియోజకవర్గ లెవెల్లో కానీ ఉన్నటువంటి వర్క్ చేస్తారు. ఈవోలు చేస్తారు ప్రపోజల్స్. అవి ఉన్నప్పుడు అడుగుతాను నేను, మీరు చేస్తారు. కొన్ని చోట్ల సింగిల్ పోస్ట్ రిటర్న్ ఉన్నాయి సార్. ఆ స్థాయిలో పోస్టులు చేస్తాం. నలుగురు ఎంఈఓలు మాట్లాడుకుని ఒకసారి చెప్పండి. నలుగురు ఎంఈఓలు ఉన్నారు కాబట్టి ఒరిజినల్ నీకే తెలుస్తుంది అని ఒకసారి నాకు కూడా ఇస్తే నేను కూడా సజెస్ట్ చేస్తాను. ప్రెస్ బిల్డప్ చేస్తాం అంటే నేను చెప్పిన వాళ్ళు ప్రెస్ బిల్డప్, ఎందుకంటే బాగా మంచి రిజల్ట్ వచ్చి మంచి మోటివేషన్ ఉండి కాడ ప్రతి మండలంలోనూ ఒక మోడల్గా ఒక స్టూడెంట్ వెళ్ళాలి. ఒక మనకి ప్రైమరీ, ఒక హై స్కూల్, మండలానికి ఒక హై స్కూల్, మండలానికి ఒక ప్రైమరీ, మోడల్ ప్రైమరీ రెండు ఇస్తే అక్కడ ఫెసిలిటీస్ విషయంలో కానీ, స్కూల్కి సంబంధించిన డెవలప్మెంట్ విషయంలో కానీ రకరకాల ఏది రకంగా చేస్తే బాగుంటుందో అన్ని మనకి మోటివేషన్. ఒక్కొక్క స్కూల్ మీరు సజెస్ట్ చేయండి. స్ట్రెంత్ బాగుండాలి, పిల్లలు బాగుండాలి, ఫ్యాకల్టీ బాగుండాలి, రిజల్ట్స్ బాగా తెచ్చేలా ఉండాలి. అలాంటి మీరు మోటివేషన్ మీరు ఐడెంటిఫై చేసిన ఒక హై స్కూల్లో ఒక 81 మార్క్స్ వచ్చాయి సార్. నేను ఆర్కే వ్యాలీలో 380కి సెలెక్ట్ అయ్యాను. మా స్కూల్లో ఇది వరకు గ్రౌండ్ బాగునేది కాదు సార్. గడ్డి మొత్తం పెరిగిపోయి పాములు అవి రావడం అలా చాలా జరిగాయి. ఇప్పుడు రెగ్యులర్గా క్లీన్ చేయడం వల్ల అదంతా బాగానే ఉంది. కానీ మాకు ఏదైనా సాధించామంటే దాన్ని ఎంకరేజ్ చేయడానికి స్పాన్సర్స్ లేరు సార్. స్పాన్సర్ చేయడానికి ఎవరు లేరు. అదొకటి. దానికే చాలా ట్రై చేస్తున్నారు, బట్ ఎవరు ముందుకు రావట్లేదు మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి. సంథింగ్ ఏదైనా చిన్నగా ఇస్తే గిఫ్ట్స్ లైక్ బాగోలేదంటే కొంత చేయించాడు మా సంజీవ్ గ్రౌండ్ బాగా చేయించాడు. మళ్ళీ ఇప్పుడు మీరు అడిగితే మళ్ళా గ్రౌండ్ లెవెల్ బౌలింగ్ ఉందంటే మళ్ళీ బౌలేరా శాడ్ గవర్నమెంట్ ఏమైనా బౌలేరా 50 లారీలతో అడిగి మళ్ళీ సపోర్ట్ చేసాము.
జిల్లాలోనే 2వ స్థానం వచ్చిందండి. 1వ స్థానం కొడుకు, 2వ స్థానం రాయలసీమ వచ్చిందండి. అదేవిధంగా మా మండలంలో సెకండ్, థర్డ్, ఫోర్త్ అనేక స్థానాలు వచ్చాయండి. అదేవిధంగా 31 మందికి 500 దాటి వచ్చాయండి. చక్కగా అవుట్ ఆఫ్ 85 అండి, 31 అబవ్ 500 వచ్చింది సార్. దాంట్లో ఫస్ట్ క్లాస్లో 85 సార్, 80 అండి. 85కి 80 ఫస్ట్ క్లాస్ వచ్చాయండి. అవును సార్, 5 సెకండ్ క్లాస్ వచ్చాయండి. థ్యాంక్ యూ సార్. అలాగే నేను లాస్ట్ ఇయర్ ప్రమోషన్ మీద వచ్చానండి. అప్పటికే అంతకుముందు జరిగిన క్రికెట్ టోర్నమెంట్ గురించి మీ అబ్బాయి గారు సంజీవ్ గారు మొత్తం చేయించారు గ్రౌండ్ అంతా కూడా. అలాగే సార్, ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా అనేక బహుమతులు గెలుచుకున్నారండి. మనకి తర్వాత మిగిలిన పెద్దలందరూ వచ్చి అలాగే సార్, ఓకే సార్. అదేవిధంగా సార్ ఈ మధ్యకాలంలో మీరు 50 లారీలు వచ్చి ఉంది సార్, వచ్చింది సార్, కానీ సరిపోవట్లేదు సార్. వ్యక్తులతో మరి విద్యార్థిని యొక్క సందేహాలను వ్యక్తం చేస్తున్న ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులకు, ప్రధాన ఉపాధ్యాయులకు, ఎంఈఓలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన బడి, మన పాఠశాల మరి ఎన్నడూ లేని విధంగా రావులపాలెం మండలంలో అటు కొత్తపేట నియోజకవర్గంలో 4 మండలాల్లో 39 మంది స్టూడెంట్స్ ఐఐటికి సెలెక్ట్ అవడం, దాన్ని మరి మన గౌరవ ఎమ్మెల్యే గారు గుర్తించడం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి అనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎన్నడూ విధంగా విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. మరి మనం చూస్తే రిజల్ట్ వచ్చిన రోజు ప్రతిసారి, కానీ 2026 ఈ సంవత్సరం మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈనాడు పేపర్లో మొట్టమొదటి వేయడం మన బడి సగర్వంగా బడి అని మనకి చెప్పడం జరిగింది. మరి గొప్ప తల్లి లాంటి లాలన, తండ్రి లాంటి రక్షణ, మరి స్నేహపూర్వకమైన విద్యాబోధన అందించి ఈరోజు ఇంత గొప్పగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులందరికీ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంతటి మేధస్సు ఉన్న పిల్లల్ని గుర్తించి మరి ఎక్కడ ఏ నియోజకవర్గంలో, రాష్ట్రంలో 170 నియోజకవర్గంలో కూడా మొట్టమొదటిగా మన ఎమ్మెల్యే గారు ఇలా పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం చాలా గొప్ప విషయం. కాబట్టి మరి ఆయన పుట్టినరోజు ఆ రోజుని పురస్కరించుకుని ఈ రోజు మీ అందరికీ సన్మానం చేయడం అనేది ఒక గొప్ప మంచి విషయం. కాబట్టి మీరందరూ ఏదైతే ట్రిపుల్ ఐటీలో మంచిగా తీసుకుని ఇవన్నీ మీరు చదువుకున్న 6 సంవత్సరాలు కూడా ఇంజనీరింగ్ లో బాగా చదివి మరి మళ్ళీ మన నియోజకవర్గాన్ని మంచి పేరు తీసుకురావాలి, అలాగే మంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. మీ తల్లిదండ్రుల మీద ఎక్కువ భారం పడకుండా, ఇప్పుడు మధ్యాహ్న భోజనం అవని, లేకపోతే ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గిట్లు అవని, లేదా తల్లికి మందిరం అవని, లేదా స్కూల్కి సంబంధించిన అక్కడ డెవలప్మెంట్ అవని ఇవన్నీ చేస్తుంది. మరి పిల్లలుగా మీరందరూ పెద్ద మంచి స్థానాలకు వస్తాయి, సమాజానికి ఏదన్నా మీరు ఉపయోగపడదామని ఆలోచన ఎవరికైనా ఉందా? మీకు ఏదైనా చదువుకుని మీరు మీ సొంతంగా సంపాదించుకునే శక్తి వచ్చినప్పుడు మీరు మీ ఆలోచనగా సమాజానికి ఏదైనా చేస్తారా మీరు? నేను లాస్ట్ ఇయర్ నా బర్త్డే అని చెప్పి ఫుడ్ పెడదామని అనాథాశ్రమంకి వెళ్ళాను సార్, ఓబలంకలో. అక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు. సో వాళ్ళకి ఏమన్నా అలాంటి వాళ్ళకి ఏమన్నా హెల్ప్ చేద్దాం అని నేను అనుకుంటున్నాను సార్. ఎడ్యుకేషన్ పరంగా కానీ ఏదైనా స్కూల్స్ కూడా మీలా వెళ్ళి అలా డోనర్స్ ఇద్దామని అనుకుంటున్నాను సార్. ఆలమూరు నాయకులు సత్యబాబు గారు, నాగేశ్వరరావు ఏంటమ్మది? సరే ఇమీడియట్ చేద్దామా, మీకు ఏమన్నా ప్రొవైడ్ చేస్తాం. రూముల పైన పూర్తి అయిపోతుందమ్మా. ఈ సంవత్సరం 917 మంది వెళ్ళారండి, 117 మంది వెళ్ళారండి 10th క్లాస్. అందులో 50 పైనే, ఒక 500 పైన వచ్చాయండి. 2 అప్లై చేశారు ట్రిపుల్ ఐటీకి. లాస్ట్ ఇయర్ అయితే మాకు
9 వరకు వచ్చాయండి ట్రిపుల్ ఐటీలో. ఇద్దరు పిల్లలే అప్లై చేశారు, ఇద్దరికి వచ్చింది. కంగ్రాట్స్ అమ్మ. చాలు లాస్ట్ 9 వచ్చాయన్నారు మీరు. సరే సరే పోయిందంటున్నారు కదా, చేయించేసేయండి. మన బాబా జయశ్రీ హాస్పిటల్ హెచ్ఎం గారు సత్వా గారు చూసి పూర్తి చేస్తారు. నాకు 592 వచ్చినాయి సార్. మొత్తం ట్రిపుల్ ఐటీ సీట్ న్యూజిల్లో వచ్చింది. రోజు వీడమ్మా ఎస్ సార్. ఇప్పుడు స్కూల్లో ఇయర్ 92 సార్. మనకి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి సార్. 10th క్లాస్ వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధతో టీచర్స్ కూడా బాగా చెప్పడం, గవర్నమెంట్ పంపిన ప్రతిదీ అమలు చేయడం, యాక్షన్ ప్లాన్, డైలీ రివిజన్ టెస్ట్. యాక్షన్ ప్లాన్స్ వల్ల అందులో ఇంపార్టెంట్ ఏంటి, డైలీ చదవడం వల్ల అది బాగా ఇయర్ ఎండింగ్ వచ్చేటప్పటికి మంచిగా గుర్తుండి డైలీ రివిజన్ టెస్ట్ రాయడం వల్ల ఇంకా అది ఎగ్జామ్లో బాగా యూజ్ అయింది సార్. గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ కూడా ఫుడ్, డొక్క సీతం గారి మధ్యాహ్న భోజన పథకం, వీక్కి డైలీ వేరే వేరే మీల్స్ సార్. రోజుకి ఒక్కొక్క వెరైటీ ఆఫ్ మీల్స్, ఎగ్, చిక్కీ, రాగ్జావా అన్నీ పెట్టి మీల్స్ కూడా చాలా మంచిగా ఉంటున్నారు సార్. ఇంకా స్కూల్లో ఫెసిలిటీస్ ప్రతి క్లాస్ రూమ్లో ప్యానల్స్ ఉన్నాయి సార్, డిజిటల్ ప్యానల్స్, ఐఎఫ్పి డిజిటల్. దాని ద్వారా కూడా స్టూడెంట్స్కి చాలా యూజ్ అయింది. ఇంకా మనకి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి కిట్లో మొత్తం బుక్స్, నోట్ బుక్స్ దగ్గర నుంచి యూనిఫామ్, షూస్, బయట ఏది కొనుక్కోకర్ లేకుండా బ్యాగ్తో సహా అన్ని గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం వల్ల కూడా స్టూడెంట్స్కి బాగా హెల్ప్ అయింది సార్. గవర్నమెంట్ పెట్టిన ప్రతిదీ కూడా ఎడ్యుకేషన్లో కూడా చాలా బాగుంది. 10th క్లాస్ మీద ప్రత్యేక శ్రద్ధ చూపడం కూడా మాకు ఈ విజయానికి కారణమైంది సార్. ఇలా ఈ రోజు ఇక్కడ పిలిచి ప్రోత్సహించడం కూడా మాకు ఫ్యూచర్లో ఇంకా మంచి ముందుకు వెళ్ళడానికి ఆదర్శం ఉంది సార్. థ్యాంక్ యూ. విద్యామంత్రి గారు విద్యామంత్రి గారమ్మా నారా లోకేష్. ఆయన వచ్చిన తర్వాత ఏంటి ఏమైనా విద్యాపరంగా ఏమన్నా మీకు గమనించారు? ఏం గమనించావమ్మా? ఈ యాక్షన్ ప్లాన్స్ ఇవన్నీ తీసుకురావడం, స్కూల్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం, ప్రతి స్కూల్లో ప్రతి ఫెసిలిటీస్ ఉన్నాయా లేదో చూడడం, టీచర్స్ స్టాఫ్ ఫుల్గా చేయడం, ఇది అన్నీ చేశారు సార్. టీచర్లు కూడా చదువు పట్ల ప్రతి స్టూడెంట్స్ దగ్గర ప్రత్యేక శ్రద్ధతో ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర టీచర్స్ కూడా చాలా బాగా చెప్తున్నారు సార్. టీచర్లు కూడా ఛాలెంజ్ గా తీసుకుంటున్నారు. చాలా ఎస్ సార్. అది లోకేష్ బాబు గారు వచ్చాక వాళ్ళ మోటివేషన్ బాగుందంతా. ఎస్ సార్. టీచర్స్ కూడా చాలా బాగా, మా విజయంలో వాళ్ళదే మెయిన్ సార్, టీచర్స్. భావించేటటువంటి ట్రిపుల్ ఐటీలో మన పిల్లలు, మన విద్యార్థులు 39 మంది మన నియోజకవర్గం నుంచి ఎంపిక కావడం చాలా గర్వంగా ఉంది. ఇది మీరు సాధించిన విజయానికి అందరికీ కూడా అభినందనలు. మరి చక్కగా తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుని యొక్క కృషి, ఈ విధంగా ప్రస్ఫుటంగా పిల్లల భవిష్యత్తుకి బాటలు వేయటం చాలా అపూర్వంగా ఉంది. ఈ పిల్లల యొక్క రాబోయే తరాలు పిల్లలు కూడా, ఇంకా వచ్చే పిల్లలు కూడా ఆదర్శంగా తీసుకుని మంచి ఫలితాలు సాధించి భవిష్యత్తులో ఈ ట్రిపుల్ ఐటీలో చదువుకున్న పిల్లలందరికీ కూడా చక్కటి స్థానాలు, చక్కటి మరి ఉన్నతమైనటువంటి వారి ఏదో విధమైన స్థానాల్లో స్థిరపడి చక్కటి భవిష్యత్తు పొందుతారని ఆశిస్తూ ఉన్నాను. ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా పిల్లలందరికీ ఉండాలి. ఇదే కృషిలు కొనసాగించి మంచి ఫలితాలతో ఉత్తీర్ణతలై ఉన్నతమైన స్థానాల్లో చూడాలి వీళ్ళందరినీ అని కోరుకుంటూ ఉన్నాను. తల్లిదండ్రులు కూడా ఆ విధంగా ఉపాధ్యాయులు తోడ్పాటు ఏ విధంగా ఉందో అదే విధంగా దాన్ని మీరు పిల్లలు కూడా ఆ యొక్క కృషిని కొనసాగించాలని కోరుకుంటూ, ఇంచుమించుగా రావులపాలెం మండలంలో 5 విద్యార్థులు, కొత్తపేట మండలంలో 15 మంది విద్యార్థులు, ఆత్రేయపురం మండలంలో 11 మంది విద్యార్థులు, ఆలమూరులో 8 మంది విద్యార్థులు,
39 మంది ఈ విధంగా ఫలితాలు సాధించారు. మరి దాని యొక్క కారణం ఏమిటి? మీరు చేసిన కృషి ఏ విధంగా ఈ ఫలితాలు సాధించగలిగారు? మరి ప్రభుత్వం కూడా దానికి ప్రధానమైన నేను గమనించిన అంశం అయితే, నేను ఇంచుమించు చాలా నుంచి 4సారి శాసనసభ్యుడిగా పనిచేస్తున్నాను. నేను కొత్తగా శాసనసభ్యుడిగా అయినప్పుడు కూడా విద్యా వ్యవస్థ చూసి ఇబ్బందులు పడి ఆ రోజుల్లో స్కూల్లో మాస్టర్లు కూడా సరిగా లేని పరిస్థితి, స్కూల్ భవనాలు కూడా లేని పరిస్థితి. అందరూ కూడా ఏదో రావడం, స్కూల్కి వెళ్ళడం కింద తప్ప మంచి విద్యా బోధన ఉండేవి కాదు. నేను చెప్పే మాట 30 ఏళ్ళ క్రితం మాట. ఈనాడు ఎంతో ప్రతిభతోటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఆ రోజుల్లో 94-95లో ముఖ్యమంత్రిగా రావడం, తర్వాత విద్యా వ్యవస్థలో సంపూర్ణ మార్పులు, మెరిట్ మీద ఉద్యోగాలు, కౌన్సిలింగ్ విధానాలు, ఉపాధ్యాయులు నిండుగా స్కూల్లో ఉండటాలు, వసతులు సమకూర్చడాలు, అవన్నీ క్రమేపీ ఫలితాలు వస్తే ఈనాడు నారా లోకేష్ బాబు గారు మళ్ళా విద్యామంత్రిగా వచ్చాక సమూలమైన మార్పులు వచ్చాయి. విద్యా వ్యవస్థలో గ్రేడింగ్ ఇవ్వటం, స్కూళ్ళను అన్నీ కూడా బాగా తీర్చిదిద్దడం, డిఎస్సి పెట్టి ఉపాధ్యాయులను తీసుకురావడమే కాకుండా అనేక రకాలైన సమూలమైన మార్పులు సర్వేపల్లి రాధాకృష్ణ గారు విద్యా కిట్లు కానీ, డొక్కా సీతమ్మ గారి యొక్క మధ్యాహ్న భోజనం ద్వారా పౌష్టికాహారం, మంచి ఆహారం, హైజెనిక్ ఆహారం అందేలా చేయడం కానీ, లేదా తల్లికి వందనం ద్వారా ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమందికి కూడా ప్రభుత్వపరమైన సహాయం అందివ్వడం కానీ, లేదా పిల్లలు ఎక్కడైనా వెళ్ళి చదువుకుంటున్న వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు కల్పించడం కానీ, మోడల్ స్కూల్స్ కింద తీసుకురావడాలు కానీ, ఫలితాలు సాధించాలని ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళటం కానీ, ఆ ప్రణాళికాబద్ధంలో భాగంగా 100 రోజుల ప్రణాళిక కూడా ఈ 10th క్లాస్ పిల్లలకి 100 రోజుల ప్రణాళిక అనేది కూడా పెట్టి వాళ్ళు మంచిగా మార్కులు సాధించడానికి కారణం అవడం. ఈ రాష్ట్ర స్థాయిలో కూడా మన కొత్తపేట నియోజకవర్గంలో పిల్లలు స్థానాలు సాధించడం, అది కూడా ప్రభుత్వ స్కూళ్ళలో ఉన్న పిల్లలు. నేను అందరూ గర్వించదగ్గ విషయం ఏంటంటే, కార్పొరేట్ స్కూల్కి ర్యాంకులు అనుకునేవాళ్ళు. అలా కాదు, గవర్నమెంట్ స్కూల్ మేమేం తక్కువ కాదు, కార్పొరేట్ స్కూల్ కంటే మిన్నగా ఉన్నామని మంచి ఫలితాలు సాధించారు మన ప్రభుత్వ స్కూళ్ళ పిల్లలు కూడా. దానికి కూడా దాంతోపాటు టీచర్స్కి, ఈ ఫలితాలకు కారకులైన టీచర్స్కి, తల్లిదండ్రులు కూడా నా యొక్క అభినందనలు. ఇది కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ, వల్ల మీరు ఏ విధంగా మీకు ఏదైనా ఉపయోగపడింది అది సార్? చాలా యూజ్ అయింది సార్. అది నేను చదువుకుంటున్నప్పుడు రివిజన్ టెస్ట్ కూడా చాలా బాగా యూజ్ అయినాయి సార్. నా పేరు వైమోక్షశ్రీవేణి సార్. జడ్బిహెచ్ఎస్ వాడపల్లి, ఆత్రేయపురం మండలం సార్. రివిజన్ టెస్ట్ అయితే చాలా యూజ్ అయింది సార్. డైలీ 20 మార్క్స్కి రివిజన్ టెస్ట్ పెట్టారు సార్. టీచర్స్ డైలీ చెప్పేవారు సార్. అవి ఎగ్జామ్స్ రాసేవాళ్ళం సార్. దానివల్ల 100 days యాక్షన్ ప్లాన్ వల్ల, టీచర్స్ చెప్పే విధానం వల్ల ఇన్ని మార్క్స్ వచ్చినాయి సార్. నాకైతే 577 వచ్చినాయి సార్. 7 సార్. ఎస్ సార్. ఆర్కే వ్యాలీలో వచ్చింది సార్ సీటు, IIITలో. ఎస్ సార్. ఇంజనీర్ సార్. థ్యాంక్ యూ సార్. చప్పట్లు కొట్టున్నాను. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. పోలం పల్లి అలా చెప్పి హెచ్ స్కూల్ ఓపెనంగా తేతలి కారుణ్య లీలామృత. ఒకసారి ఎలా వచ్చింది? నెక్స్ట్ వి లక్ష్మీ తులసి, అదే పాఠశాల నుంచి వి లక్ష్మీ తులసి. మరి వానపల్లి పాఠశాల నుంచి సుమారు 6 మంది విద్యార్థులు. జి లిఖితాశ్రీ. నెక్స్ట్ జి పాల్రాజ్.
అండ్ ఎంఎంఎన్ అలేఖ్య. ఎంఎంఎన్ అలేఖ్య. ఓకే సార్. స్కూల్ ప్రధానోపాధ్యాయ గర్ల్స్ స్కూల్ హెచ్ఎం గారు రెడ్డి. అండ్ బండారు జోషిక సిద్ధంగా ఉండాలండి. నెల్లి హరిణి. ఓకే సార్. గవర్నమెంట్ హై స్కూల్ కొత్తపేట దార్ల యశ్వంత్ స్త్రీ సాయి. అలాగే సార్. జోస్కి అయిపోయారు మాస్టర్. ఓకే సార్. హరిణి గవర్నమెంట్ హై స్కూల్ అండి. నెక్స్ట్ మేకా